గారు ఈ రాష్ట్రానికి ప్రజలకి సేవ చేస్తారు, మహోన్నత వ్యక్తి అనే ఆశయంతో ఆయన పార్టీలో కుర్రవాడిగా ప్రయాణం చేయడం, నాకు ప్రప్రథం నుంచి 34 సంవత్సరాల నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు లీడర్, ఈయన ఈ రాష్ట్రానికి ఒక విజనరీ లీడరు అని ఏ స్థాయిలో ఉందా. రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన నమస్కారం చేసి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని చూసి వచ్చేవాడిని. అంటే నాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా చంద్రబాబు నాయుడు ఒక లీడర్. ఏ కార్యక్రమాలు చేసినా నాయకుడు మనసరికి ప్రయాణం చేశా. మా నాన్న మనసరికి నేను ఆంజనేయ స్వామితో ప్రయాణం చేశా. మా అమ్మ మనసరికి నేను చంద్రయ్య స్వామి పాదాలు చూస్తా ఉన్నా. నేను దాని వలన నాకు ఈ సమాజంలో ఎంతవరకు ఏమి చేయాలో ఏమి చేయగలమో నిజాయితీగా నాతో ఉన్నటువంటి వ్యక్తులు ఏమీ ఆశించకుండా ఈ స్థాయికి తీసుకురావడం వలన ఏది చేసినా సరే నన్ను కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గంగానమ్మ గుడి దగ్గర చెప్పారు. ఆ రోజు 10 మంది నాయకులు ఫోన్ చేస్తే ఆంజనేయ చైర్మన్ చేయమని నన్ను పాలకవర్గంతో కూడా చెప్పారు నమ్మి. అప్పటిదాకా రాజకీయ ప్రయాణం చేశావు, నువ్వు యూనియన్ ని కాపాడే ఉద్దేశంతో ప్రయాణం చేయమని చెప్పారు. నేను అదే యూనియన్ ని కాపాడే ఉద్దేశంతోనే ఈ 6 సంవత్సరాలు పాల రైతు కృష్ణా మిల్క్ యూనియన్ ఓనరు, పాల రైతుకి ఏ సేవ అయినా ఎంతైనా చేయాలి, ఏ రకంగా చేస్తే బాగుంటుంది అని కింద పేడకడు తీసి నేను ఒకళ్ళే గుర్తుంచుకుంటా. తెల్లవారుజామున వేసి పేడకట్టు తీసి పాల కేంద్రానికి తీసుకొచ్చేటువంటి రైతు కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి. ఏది చేసినా ప్రత్యక్షంగా స్వామి వారు చెబుతూ ఉంటారు, సమతామూర్తిని పెట్టినా హిందూ మతం కాదు, సమతామూర్తి ప్రతి ఒక్కళ్ళు కూడా మానవత్వాన్ని ప్రేమించాలని చెప్పి స్వామి వారు చెబుతారు.